Land Acquisition, Senior Assistant, P. Mohan Babu, Senior Assistant, PNVV Sachinarana, Junior Assistant. దీంట్లో అంటే ఇందాక నేను మార్నింగ్ అన్నప్పుడు నేను 3 భాగాలు చేసుకునేటప్పుడు ఇక్కడ కొంతమంది 20 నుండి 25 మధ్యలో చాలా మంది ఉన్నారు. 75 నుండి 2000 మధ్యలో కూడా మెజారిటీ ఉన్నారు. 50 నుండి 75 మధ్యలో మళ్ళీ ఒక 1000 ఉంటే 1000 కూడా ఉంటారు. 50 నుండి 75 మధ్యలో కూర్చోవాలి. 75 నుండి తర్వాత ఉండేటువంటి వాళ్ళు మెజారిటీ జిల్లా అధికారులంతా కూడా 50 నుండి 75 మధ్యలో మరి మెజారిటీ ఉన్నారు. 50 నుండి 75 మధ్యలో ఉండే కాలంలో ఎలా ఉండేది, ఏ విధంగా ఉండేది అనే ఎక్స్పీరియన్స్ చిన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి పెద్దవాళ్ళ దగ్గర అప్పుడుండే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. టెక్నాలజీ డ్రివెన్ ఈ లాస్ట్ 25 years అనేది జరుగుతుంది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సొసైటీలో కొంచెం డివిజన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. మోర్ అండ్ మోర్ సొసైటీ స్ట్రాటిఫికేషన్ ఎక్కువ జరుగుతుంది. అది మంచిది కాదేమో. సొసైటీలో ఏరియా పరంగా అవ్వచ్చు, క్యాస్ట్ పరంగా అవ్వచ్చు, లేకపోతే లాంగ్వేజ్ పరంగా అవ్వచ్చు, రిలీజియన్ పరంగా అవ్వచ్చు, కొంచెం ఆ స్ట్రాటిఫికేషన్, ఆ డివిజన్ అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది. అది తగ్గాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. అది జరుగుతుంటే, ఎక్కువ జరుగుతున్న కొద్దీ మన ఇండియా లాంటి కంట్రీకి మంచిది కాదు. ఎందుకంటే డిఫరెంట్ యాసలతో, భాషలతో, రిలీజియన్స్తో ఉండేటువంటి ఇటువంటి కంట్రీలో ఆ మోర్ అండ్ మోర్ స్ట్రాటిఫికేషన్ అయితే నార్త్ అని, సౌత్ అని, ఈస్ట్ అని, వెస్ట్ అని, నార్త్ ఈస్ట్ అని, నార్త్ కోస్టల్ అని, ఇలా డిఫరెన్సెస్ అనేటువంటి ఎక్కువగా అనేటువంటి రాకూడదు. అలా ఉండకూడదు అనుకుని కోరుకుందాం. దానికి తగ్గట్టుగా మనమందరం కూడా దానికి తగ్గట్టు ఎంతవరకు అది మనవంతుగా కాంట్రిబ్యూట్ చేస్తే ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అది ఒకటి. అభిమానం అనేది ఉండొచ్చు, కానీ మరి ఎక్కువ నెపోటిజం అనేటువంటిది ఎక్కువ మంచిది కాదు. సో దట్స్ ద ఏరియా మనం ఇంకా ఇంప్రూవ్ కావాల్సింది. ఎందుకంటే డెవలప్మెంట్ అంతా రీసెర్చ్ కానీ మిగిలినటువంటి ఏరియాలో కానీ అంతా డెవలప్ అవుతున్నాము, దాంట్లో తగ్గిపోతున్నాము. అది మంచిది, సొసైటీకి మంచిది కాదు. ఇక రెండోది చూసుకుంటే, ఇంకా మనకి గవర్నెన్స్లో రోజు రోజుకి ఇంకా స్టాండర్డ్స్ అనేది పెరగాలని అనుకుంటున్నాం. మనకి ఎప్పుడు కూడా ఏదైనా మనం మాట్లాడుతూ ఉంటే, అరే అప్పుడులో ఉండేటువంటి వాటర్ డ్రాఫ్టింగ్ ఉండేవాళ్ళు, అప్పుడులో ఉండేటువంటి ఎంత పర్ఫెక్ట్గా ఫైల్ని డెవలప్ చేసేవారు, ఎంత చక్కగా బిల్డప్ చేసేవారు, ఇలా ఉండేది. అప్పట్లో ఉండే ఆఫీసర్సే వేరండి, ఇప్పుడు క్వాలిటీ తగ్గిపోతుంది అని చెప్పి అనేది ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో అది కూడా వితిన్, అంటే అవుట్ సైడ్ ఇండియా అనేటువంటిది ఎలానో ఉంటుంది, వితిన్ ఇండియాలో కూడా అది ఎక్కువ జరుగుతుంది. అది కూడా తగ్గాలని చెప్పేసి అన్నట్టుగా కోరుకుందాం. ఖచ్చితంగా అందరం కూడా అలా అనుకుంటే ఈ నెక్స్ట్ 25 yearsలో ఇంకా మనం ఏదైనా ఓ గ్రూప్ 1నో, గ్రూప్ 2నో, యూపీఎస్సీనో, ఇంకోటో మన పిల్లలు కూడా రాసేటప్పుడు మనం కూడా రాసాం ఇండియా డెవలపింగ్ అని చెప్పేసి అన్నట్టుగా, మన పిల్లలు కూడా మళ్ళీ ఇంకా డెవలపింగ్ అని చెప్పి ఆ ఎస్ఎస్ అనేటువంటిది రాయకుండా ఇంకా డెవలప్డ్ అనుకొని చెప్పేసి అనేటువంటిది రాయాలని, అలా వచ్చేటట్టుగా చేయాలనుకొని చెప్పేసి అని కోరుకుందాం. సో దానికి అది అంత ఈజీ కాదు, అందరూ పాటుపడాలి, అందరూ కష్టపడాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరు విధి వాళ్ళు ఉందో, అది హైయెస్ట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక అటెండర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ డిఫరెంట్ క్యాడర్స్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేస్తే, సిన్సియర్గా కాంట్రిబ్యూట్ చేస్తే ఇండియా అనేటువంటిది ఖచ్చితంగా అతి త్వరలో మనం అనుకునే ఈ ఎకానమీ
లో నెంబర్ 1లోకి వెళ్తున్న దాంట్లో మిగిలినటువంటి ఆస్పెక్ట్స్లో కూడా ముందు పొజిషన్లోకి వెళ్ళి డెవలప్డ్ కంట్రీగా రావాలని చెప్పేసి కోరుకుందాం. దానికి మన చుట్టుపక్కల ఉండే జపానో లేకపోతే కొరియానో లేకపోతే చైనానో అది డెవలప్ అయిపోతున్నప్పుడు అరే ఇండియా ఎందుకు కావట్లేదు అనే దాంట్లో మనం ప్రతి ఒక్కరం కూడా కొంచెం సిన్సియర్గా ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ఉంది. సో మోర్ అండ్ మోర్ ఇప్పటికీ ఎక్కువగా అదర్ కంట్రీస్కి అనేటువంటి వెళ్తున్నాం. బట్ నో డౌట్ నేను అదే ఎప్పుడూ అంటుంటాను, మరొక 20-25 ఇయర్స్ తర్వాత యాక్చువల్ ఇండియా అండ్ మన ఇండియా నుండి సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఆ క్రికెట్ మ్యాచ్ అలాంటివి ఎక్కువ అవుతాయని నేను అంటున్నాను. అంటే ఒక ఆస్ట్రేలియాలో ఉన్నారనుకోండి, 11 మెంబర్ టీం అనుకోండి, దాంట్లో 4-5 ఇండియన్ ఆరిజినే ఉంటారండి. సో అలాంటి అంటే దట్స్ గుడ్, అది మంచిదే. కానీ బట్ అక్కడ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామో ఆ కాంట్రిబ్యూషన్ ఇండియాకి వచ్చి ఇండియాని కూడా అంతే విధంగా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి మన పిల్లలు కూడా అక్కడ చదువుకోవచ్చు, బట్ అక్కడ సెటిల్ అయిపోవచ్చు, అక్కడ సిటిజన్షిప్ తీసుకోవచ్చు. బట్ సేమ్ టైం మన ఇండియా ఎంతో కొంత దీన్ని కూడా ఇక్కడ ఉండే ఈ పోవర్టీని, ఇక్కడ ఉండేటువంటి అదర్ ఇష్యూస్ని అడ్రస్ చేసేటట్టుగా మనం కూడా దానికి తగ్గట్టుగా ఉండాలని చెప్పి కోరుకున్నాం. ఇప్పుడు కూడా చూస్తే ఇంకా సిటీలో మనం ఆ మధ్యకట్టకో ఇంకో దగ్గరకో వెళ్తే సరైన భోజనం కూడా అనేటువంటి లేకుండా చాలామంది అనేటువంటి ఉన్నారు. మనకి భోజనం ఎక్కువైపోయి మనకి డయాబెటిక్ అని ఇదని అదని అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో కాబట్టి ఇంకా అటువంటి సుమారుగా 30-40 కోట్ల మంది ఇంకా సరైన భోజనం చేయడానికి కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అలా రాకుండా ఉండేటువంటి ఇండియాను చూద్దాం, దానికి తగ్గట్టుగా అందరం కూడా పాటుపడదాం. సో రీసెంట్ పాస్ట్లో జరిగినటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఈరోజు జరిగిన 26 అవ్వచ్చు, నిన్న జరిగిన ఎన్విడి అవ్వచ్చు, మొన్న జరిగినటువంటి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అవ్వచ్చు, మనకి ప్రతి వారం కూడా ఏదో రకమైనటువంటి ఒక పెద్ద మేజర్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంటు దాన్ని అందరూ కలిసికట్టుగా ఒక టీం వర్క్గా చేయడంతో ఈరోజు ఎన్టీఆర్లో ఏ ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా పర్ఫెక్షన్తో జరుగుతుంది, ప్లానింగ్తో జరుగుతుంది, సో ఎఫిషియెంట్గా జరుగుతుంది అనుకొని చెప్పేసి ఉంది అని అంటే బికాజ్ ఆఫ్ యూ పీపుల్, మీరు టీమ్గా అనేటువంటిది ఉండడం. దానిని నేను కూడా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నేను కూడా దానికి తగ్గట్టుగానే అనేటువంటిది మీకు కూడా ఫ్రీడమ్ ఇవ్వడం, అందరం కలిసి చేయడం వల్ల ఈరోజు జిల్లా అనేటువంటిది చాలా ఆస్పెక్ట్స్లో ముందుంది. సో అదే టెంపో అనేటువంటిది కంటిన్యూ చేద్దామని చెప్పి మనసారా కోరుకుంటూ చక్కటి మరి ఇప్పుడు యాక్చువల్గా ప్రిపేర్ కానిది కానీ బట్ ఏదో మాట్లాడాలా అనుకొని చెప్పేసి అనుకోనంటే జస్ట్ ఓకే నా యొక్క వ్యూస్ అనేటువంటిది మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కలెక్టర్స్ ఆఫీసు, సిపి ఆఫీసు, ఈ సాయిబాబు ఆర్డీఓ నందిగామ, కేఎస్ రామారావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్డిఎంఎస్ సెంట్రల్ డిస్ట్రిక్ట్, జి మోహన్ బాబు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్, వివి ప్రసాద్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్, బాలాజీ కుమార్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్, పిఎం సుబాని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీ ఎంఐటి, సార్ ఇటు రండి సార్, దయచేసి ఇటు రండి. ఒకవైపు నుంచే సార్ అదే విజయ్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. నెక్స్ట్ విజయ భారతి గారు డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్. విజయభారతి మేడం గారు. ఎస్ఏ అజీజ్ గారు స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్. లైన్లో ఉండాలండి అజీజ్ గారు. తర్వాత జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కళ్యాణ్ మీనా గారు. కే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కళ్యాణ్ మీనా గారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శంకరరావు గారు. నెక్స్ట్ పురేంద్ర గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. పురేంద్ర గారు ముందుకు రండి సార్. నెక్స్ట్ సౌరి గారు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. కె శ్రీనివాసరావు గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్టీఏ.
డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు. నెక్స్ట్ అనురాధ గారు, డిస్ట్రిక్ట్ జిఎస్డబ్ల్యూఎస్. ప్రియాంక గారు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు. ప్రియాంక మేడం, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్. జయచంద్ర గాంధీ గారు, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. జే సునీత గారు, సునీత ప్రాజెక్ట్ డైరెక్టర్, డిడబ్ల్యూఎంఏ. డివి రమణ గారు, ఎస్సీఆర్డబ్ల్యూఎస్. సార్ ఎస్సీఆర్డబ్ల్యూఎస్ లైన్లో రండి సార్. జ్యోతి బస్ గారు, సిఓ గారు, సిఓ జడ్పీ. వికే విజయశ్రీ, ఎస్సీఆర్ఎంపీ సార్, ఎస్సీఆర్ఎంపీ మేడం ముందుకు రండి. పి శ్రీనివాసరావు గారు, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. పి శ్రీనివాసరావు, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ప్రసాద్ బాబు గారు, ఎస్సీ ఇరిగేషన్. ఎస్సీ ఇరిగేషన్ ప్రసాద్ బాబు గారు. ఏ వెంకటేశ్వరరావు, సూపర్ ఇంజనీర్, పంచాయత్ రాజ్. తర్వాత డిఎంఎన్హెచ్ఓ మేడం గారు, డాక్టర్ ఎం సుహాసిని మేడం, డిఎంఎన్హెచ్ఓ. సూపర్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, సూపర్ జీజీహెచ్. తర్వాత డాక్టర్ జె సుమన్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు డాక్టర్ జె సుమన్. డాక్టర్ వి మోతీ బాబు గారు, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్. డిఎంఓ గారు. నెక్స్ట్ డాక్టర్ జె ఉషారాణి గారు, డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్. డాక్టర్ జె ఉషారాణి గారు. జి మహేశ్వరరావు గారు, ఏపీసీ ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఎస్ఎస్ఏ. సార్ మహేశ్వరరావు గారు ముందుకు రండి సార్. నెక్స్ట్ పి రవికుమార్, ఆర్ఐఓ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. డాక్టర్ పి నరేష్ కుమార్ గారు, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్. కె రామ్మోహన్ రావు గారు, డిస్ట్రిక్ట్ కన్వీనర్, ఎంజేపీఏపీ, డిసిడబ్ల్యూఆర్ఎస్ఈఐ. కేవి సత్యవతి, నెక్స్ట్ అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ విఎంసి, సత్యవతి సి విజయవాడ. ఎం ప్రభాకర్ రావు గారు, సి గారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విఎంసి, ఏఎస్ఎన్ ప్రసాద్ గారు. నెక్స్ట్ వై శ్రీలత గారు, డిస్ట్రిక్ట్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్. సిపిఓ గారు. ఎంహెచ్ రహమాన్ గారు, డిస్ట్రిక్ట్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్. నెక్స్ట్ బి నాగరాజు గారు, డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్. డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి అనిల్ కుమార్ గారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ ఏ సుధాకర్ గారు. ఏ సుధాకర్ గారు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్. ఏ మురళీమోహన్ గారు, ఎస్సీ ఏపీసీపీ టీసీఎల్. సూపరింట్ ఇంజనీర్ ఏ మురళీమోహన్ గారు. యు హనుమయ్య గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. తర్వాత యు సురేంద్రనాథ్, డిస్ట్రిక్ట్ ఐఎన్పిఆర్. సురేంద్రనాథ్ గారు, ఐఎన్పిఆర్. సిఎస్ఎస్ఎన్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. డి భూషణం గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఎంవై దానం గారు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఏపీఎస్ఆర్టీసీ. దానం గారు. ఎస్వి మోహన్ రావు గారు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్. ఎస్వి మోహన్ రావు గారు, డిపిఆర్ఓ. డి వెంకటేశ్వర ప్రసాద్, పబ్లిసిటీ అసిస్టెంట్. ప్రసాద్ గారు, పబ్లిసిటీ అసిస్టెంట్. నెక్స్ట్ డిఆర్ఎల్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్డబ్ల్యూఎస్. ఆర్డబ్ల్యూఎస్ హెడ్ సార్. నెక్స్ట్ జోనల్ మేనేజర్ ఏపీఐఏసి. ఏపీఐఏసి జటం గారు, కేఎస్ఎస్ సీతారాం గారు. వై శ్రీనివాసరావు గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అగ్రికల్చర్ మార్కెటింగ్. నెక్స్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అగ్రికల్చర్ మార్కెటింగ్, ఎంకేటీసీ శేషగిరి రావు గారు. నెక్స్ట్ టి రాజు గారు, డిప్యూటీ కమిషనర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. డిప్యూటీ కమిషనర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ టి రాజు గారు. డాక్టర్ బీసీకే నాయక్ గారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ నాయక్ గారు. ఎల్ రమ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దుర్గామల్లేశ్వర దేవస్థానం. ఎండి అబ్దుల్ రహీం, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏపీఐఏసి. జటం ఏపీఐఏసి. షాతి నాగార్జున, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఏపీఐఏసి. జనరల్ మేనేజర్ ఏపీఐసి అమలాత్ బాబు గారు,
తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఏపీఐసి నవీన్ కుమార్ గారు. నెక్స్ట్ తహసీల్దార్స్ అందరూ కొంచెం రెడీగా ఉండండి సార్. ఫస్ట్ తహసీల్దార్ చంద్రపాడు, నెక్స్ట్ సుశీలాదేవి గారు తహసీల్దార్ చంద్రపాడు. అసలు నేను కదలలేదు గురువు ఇప్పటి వరకు. ఇప్పుడు తహసీల్దార్ స్టార్ట్ చేసుకున్నాం. మీరు పొజిషన్ సరిగ్గా చూసుకోవాలి. ఈసీ నాయకర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సార్. ఇప్పుడు తహసీల్దార్స్ అండి. ముందుగా ఎం వెంకటరామయ్య నంబర్ కూడా మేడం 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 సుశీల దేవి గారు తహసీల్దార్ చంద్రపాడు. తహసీల్దార్స్ తర్వాత ఎంపీడీఓస్ అమ్మా. ఎంపీడీఓస్ అంతా రెడీగా ఉండండి. ఎంపీడీఓస్ టి శ్రీనివాసరావు, భార్గవి గారు, నాగేశ్వరరావు గారు, విష్ణుప్రసాద్ గారు, అరుంధతి దేవి గారు, లక్ష్మీ కుమార్ గారు. 5 లైన్లో ఉండండి. ఇప్పుడు తహసీల్దార్ సూర్యారావు గారు జగ్గేపేట, తహసీల్దార్ సూర్యారావు జగ్గేపేట. నెక్స్ట్ ఎం శ్రీనివాసరావు గారు తహసీల్దార్ ఇబ్బందిపట్నం. నెక్స్ట్ ఎంపీడీఓస్ రెడీగా ఉండండి. టి శ్రీనివాసరావు గారు. రీజనల్ పిఆర్ఓ ఏ సాయిబాబా, ఆడియో విజువల్ సూపర్వైజర్ టి శ్రీనివాసరావు, రిటార్డ్ అసిస్టెంట్ ఎం రాజారావు, టెక్నికల్ సబార్డినేట్. తర్వాత రెడ్ క్రాస్ నుంచి అండి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ శ్రీకాంత్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ బందిలి శివహరి ప్రసాద్ అసోసియేట్ ప్రొఫెసర్. నెక్స్ట్ గవర్నర్ డిపార్ట్మెంట్ జోన్ వెల్ఫేర్. ఓకే సార్ నెక్స్ట్ ఫోటో చూడండి. ఓకే నెక్స్ట్